ఇక్కడ నేను బనానాస్ వాటర్లో వేసి సోక్ చేసి పెట్టాను. దగ్గర దగ్గర 1 వీక్ to 10 days అవుతుంది అనమాట. ఒక్కొక్క దాంట్లో కొంచెం వేరియేషన్తో, ఒక 2-3 days వేరియేషన్తో 4 బాటిల్స్లో వేసి పెట్టేశాను. వీటిని మనం మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవాలని చూసాము. దీని ముందుగా మనం డైల్యూట్ చేసుకుందాం, మనము ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకోవడం కోసం నేను ఒక జాలి తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ హోల్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు అయిందనమాట. అప్పుడు డార్క్గా వచ్చింది చూసారా. వీటిని మనము మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు. డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి ముఖ్యంగా. ఇంటిని నేను ఇలా సపరేట్గా ఏ రోజుకి ఆ రోజు ఒక 2 daysకి వచ్చినటువంటివి ఒక బాటిల్, తర్వాత 2 daysకి వచ్చినవన్నీ ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఒకటే బాటిల్లో వేస్తే ఫ్రీగా ఉండదు అని. తర్వాత దీన్ని మనము ముఖ్యంగా పూల మొక్కలలో మనము ఈ యొక్క గులాబీ మొక్కకి ఇచ్చామనుకుని, గులాబీ మొక్క మాత్రం చాలా బాగా పువ్వులు వస్తాయన్నమాట. ఇది ముఖ్యంగా మనము పూత కాత దశలో ఇచ్చుకున్నట్లయితే మొక్కకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇలా తయారు చేసుకున్నాక దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని దీన్ని మనం ఒక 1 week వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. చిన్న ఇంత కింద పడిపోతుంది. అందుకనే ఒకవేళ ఫిల్టర్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అనే ఉద్దేశంతో స్ప్రే చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ స్ప్రేయర్లో ఇరుక్కుంటుంది కదా, అందుకనే ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చినటువంటి ఒక బనానా పీల్ ఉంది కదా, దీన్ని మనం కిచెన్ వేస్ట్లో అయినా వేయచ్చు, లేదు అంటే ఈ వచ్చినటువంటి దాన్ని మిక్సీ పట్టేసుకొని మనము మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క బనానా పీల్స్ ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా నా దగ్గర ఆల్రెడీ పపాయ పీల్స్ ఉన్నాయన్నమాట. వీటన్నింటిని మిక్సీ పట్టేసి ఒకరోజు పర్మెంటేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరోజు పర్మెంటేట్ చేసి మొక్కకి ఇద్దాము, మంచి స్ట్రాంగ్గా ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దీంట్లో పపాయ ఉంది. దానికంటే ముందు నేను మజ్జిగను మిక్సీ పట్టాను మొక్కలకి స్ప్రే చేయడానికి. ఎందుకంటే కంటిన్యూగా పడినటువంటి వర్షాలకి మొక్కలు చాలా ఎనర్జీ లాస్ అయిపోయాయి, మొత్తం డల్గా కనిపిస్తున్నాయి అన్నమాట. మనకు ఎలా అయితే ఫుడ్ లేకపోతే డల్గా కనిపిస్తామో, డాబా పైకి వెళ్ళగానే మొక్కలను చూసి ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది, చాలా బాధగా నీరసంగా మనం చూస్తున్నట్టుగా అనిపించింది. అందుకని మొక్కలకి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మొక్క మొదట్లో వచ్చేసి ఈ యొక్క జ్యూస్ వీద్దాం అనుకుంటున్నాను. రెండు విధాలుగా మొక్కకి మనము ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే మొక్కకి స్ప్రే చేయడం వల్ల, తర్వాత మట్టిలో వేయడం వల్ల 2 రకాలుగా మొక్కకి తొందరగా ఎనర్జీ అనేటువంటిది అందుతుంది కదా, అందుకోసమని. ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుని దీన్ని ఏంటంటే మనము 1:1 రేషియోలో కానీ 1:2 రేషియోలో కానీ డైల్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి ఒక 20 లీటర్ బకెట్లో డైల్యూట్ చేసి మిగిలిన అన్ని మొక్కలకి ఇస్తాను. డైల్యూట్ చేశాక చూపిస్తాను నేను మీకు.